ఏపీలోని బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ కు 2 గిన్నీస్ వరల్డ్ రికార్డులు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 24 గంటల్లోనే సుమారు 28.95 కిలోమీటర్ల రహదారికి కాంక్రీట్ వేయడం ద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డులు వచ్చాయని తెలిపారు. ఎన్హెచ్ఏఐ, మెస్సర్స్ రాజ్పథ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇది సాధ్యమైందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంజనీర్లు, కార్మికులను ప్రశంసించారు. ఎన్హెచ్ఏఐ నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలోని బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ కు 2 గిన్నీస్ రికార్డులు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 24 గంటల్లోనే సుమారు 28.95 కిలోమీటర్ల రహదారికి కాంక్రీట్ వేయడం ద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డులు వచ్చాయని తెలిపారు. ఎన్హెచ్ఏఐ, మెస్సర్స్ రాజ్పథ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇది సాధ్యమైందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంజనీర్లు, కార్మికులను ప్రశంసించారు. ఎన్హెచ్ఏఐ నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ కు 2 గిన్నీస్ వరల్డ్లు వచ్చాయి. 24 గంటల్లోనే 28.95 కిలోమీటర్ల రహదారికి కాంక్రీట్ వేయడం ద్వారా 2 గిన్నీస్ రికార్డులు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్హెచ్ఏఐ, మెస్సర్స్ రాజ్పథ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇది సాధ్యమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంజనీర్లు, కార్మికులను ఆయన ప్రశంసించారు. ఎన్హెచ్ఏఐ నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలోని బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ కు 2 గిన్నీస్ వరల్డ్ రికార్డులు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 24 గంటల్లోనే సుమారు 28.95 కిలోమీటర్ల రహదారికి కాంక్రీట్ వేయడం ద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డులు వచ్చాయని తెలిపారు. ఎన్హెచ్ఏఐ, మెస్సర్స్ రాజ్పథ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇది సాధ్యమైందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంజనీర్లు, కార్మికులను ప్రశంసించారు. ఎన్హెచ్ఏఐ నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు ఆంధ్రప్రదేశ్ మీదుగా నిర్మిస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవేకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ కు సంబంధించి 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు వచ్చాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 24 గంటల్లో దాదాపు సుమారు 28.95 కిలోమీటర్ల రహదారికి కాంక్రీట్ వేయడం ద్వారా గిన్నిస్ రికార్డులు సాధించినట్లుగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. ఇక ఎన్హెచ్ఏఐ, మెస్సర్ రాజ్పథ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇది సాధ్యమైందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంజనీర్లను, కార్మికులను కూడా ప్రశంసిస్తూ ఎన్హెచ్ఏఐ నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టిందని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. ఏదైతే బెంగళూరు, కడపకి సంబంధించినంత వరకు హైవేకి సంబంధించినటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో జాతీయ రహదారిని 7 రోజుల్లో రాత్రింబవళ్లు పనిచేసే లక్ష్యంగా పెట్టుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ముందుకు వెళ్లారని కూడా సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ నేపథ్యంలో ఈ బెంగళూరు, కడప గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే కోడూరు, గాజువాడ, బాపట్ల జిల్లా ముప్పవరం వరకు 6 వరుసలతో నిర్మిస్తున్నారు. ఈ మొత్తం దాన్ని కూడా ప్రాజెక్ట్ అంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని 26 కిలోమీటర్లను 7 రోజుల్లో రాత్రింబవళ్లు పనిచేసి పూర్తి చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించేందుకు సాధ్యమైందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రైట్, థ్యాంక్ యూ కాంతి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.